హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే నేను చెప్పను, వీడియో మొత్తం చూసి మీరే గెస్ చేయండి. సర్లేండి, మీకెందుకు సస్పెన్స్ పెట్టడం. మేమైతే ఇండస్ట్రియల్ విజిట్ కోసం వెళ్తున్నాం. ఈ కంపెనీ ఓన్లీ 200 మెంబర్స్కే ఇండస్ట్రియల్ విజిట్ ఆఫర్ చేసింది. అందులో నేను ఉన్నందుకైతే చాలా హ్యాపీ. ఫస్ట్ టైం కార్పొరేట్ కల్చర్ ఎట్లుంటుందో జూన్కి వెళ్తున్నా నేనైతే. ఈ ఎర్లీ మార్నింగ్ 4:30కి మా కాలేజ్ గేట్ దాటుతుంటే నాకైతే ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటినట్టు అనిపించింది. ఫస్ట్ టైం వితౌట్ అవుట్ పాస్ మా కాలేజ్ గేట్ దాటడం. అవుట్ పాస్ కావాలంటే నాన్న తిప్పలు పడాలి. అలాంటిది వీళ్ళే తీసుకొని వీళ్ళే తోలుకొని పోతుంటే అబ్బా, నాకు ఒక చిన్న కోరిక ఉండే, వితౌట్ అవుట్ పాస్ ఈ కాలేజ్ గేట్ దాటాలని. ఆ కోరిక ఈ ఇండస్ట్రియల్ విజిట్ వల్ల తీరింది. డ్యాన్స్ చేసి అలసిపోయాం కదా, టీ కోసం ఆపినారు. డ్యాన్స్ చేసినామని కాదు, టీ టైం అయింది కదా అని ఆపినారు. మాకైతే టిఫిన్స్ మా కాలేజ్ మెస్ నుండి ఎర్లీ మార్నింగ్ పార్సల్స్ తీసుకుని వచ్చినారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్సల్. ఇక్కడైతే మేము ఆగి టీ తాగినాం. టిఫిన్ కూడా చేసేసినాం, పులిహోర. టిఫిన్ తినడం కూడా అయిపోయింది కదా అని ఒక 10 minutes రెస్ట్ తీసుకుందామని పడుకొని లేచేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నాయి. నేను ఇండియాలో ఉన్నానా దుబాయ్లో ఉన్నానా తెలియకుండా అయిపోయింది నాకు. టైం 12 అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిన వాళ్ళం, 12కి రీచ్ అయినాం ఇక్కడికి. మా 200 మెంబర్స్ని 4 గ్రూప్స్ లాగా డివైడ్ చేసి 4 బ్రాంచెస్ దగ్గరికి వెళ్తాం. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు వాళ్ళ కంపెనీ ఐడి కార్డ్స్ ఇచ్చినారు. మాకు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. వాళ్ళ కంపెనీలో ఫొటోస్ అండ్ వీడియోస్ ఏం తీయొద్దంట, మొబైల్ కూడా యూజ్ చేయొద్దంట. మాకు వీళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఆఫ్టర్ లంచ్ మాకు వీళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసారు. మాకు ఫ్యూచర్లో ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ కావాలి అని కొంచెం ఎక్స్పీరియన్స్ రావడం కోసం వీళ్ళు మాక్ ఇంటర్వ్యూస్. నాకైతే ఈ బిల్డింగ్ పైకి చూస్తే మెడలు పట్టుకున్నట్టు అనిపించింది, అంత పెద్దగా ఉంది. 25 floors అనుకుంటా. మాదైతే ఇండస్ట్రియల్ విజిట్ అయిపోయింది. అక్కడ నుండి మళ్ళీ ఈవినింగ్ 4 o'clock బయలుదేరినాం. మాకు వీళ్ళు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఆ స్నాక్స్ బస్లో తిందామని అట్లే పట్టుకొని పోతున్నాం. మేమైతే డిన్నర్ టైం అయింది. మేము మా కాలేజ్ బయటకు వచ్చిన తర్వాత బిర్యానీ తినకుండా ఉంటామా, అందుకని మేము ఒక దాబా దగ్గర ఆగి అక్కడ బిర్యానీ తిన్నాం. మళ్ళీ మా కాలేజ్కి రిటర్న్ అయ్యేసరికి 12 o'clock అయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి అఫీషియల్.